వెల్కమ్ టు శశి టీవీ. నేను రఫీ. ఈరోజు ముస్లిం సోదరులందరికీ శశి టీవీ తరపున మిలాదున్ నబీ శుభాకాంక్షలు. మిలాదున్ నబీ అంటే ఏంటంటే మొహమ్మద్ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ప్రవక్త గారి పుట్టినరోజుని మిలాదున్ నబీ ఫెస్టివల్గా జరుపుకుంటారు. అయితే ఈ ప్రవక్త గారు ఏంటంటే దేవుడు ఏదైతే సందేశాన్ని ప్రజలకు ఇవ్వాలనుకున్నారో అల్లా ఆ సందేశాన్ని ప్రవక్త గారు ఒక బ్రిడ్జ్లా ఉండి ఆ బ్రిడ్జ్ ద్వారా సందేశం అయితే ప్రజలకు చేరవేశారు. మొహమ్మద్ ప్రవక్త గారు దేవుడు ఏదైతే సందేశాన్ని ఇచ్చారో మొహమ్మద్ ప్రవక్త గారు మొత్తాన్ని ఆ సమాచారం మొత్తాన్ని క్రోడీకరించి తన సహాబాల ద్వారా రాపిచ్చి దాన్ని ఖురాన్ గ్రంథం రూపంలో ప్రజలకైతే అందించడం జరిగింది. ఆయన పుట్టినరోజు గుర్తుగా మిలాదున్ నబీ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు ముస్లిం ప్రజలు. కానీ దాంట్లో అందరూ జరుపుకోరు. మీకు డౌట్ రావచ్చు, మిలాదున్ నబీ అనే ఫెస్టివల్ వింటాం కానీ దాని గురించి ఎవరికి డీటెయిల్స్ తెలియదు. మిలాదున్ నబీ ఫెస్టివల్ కొంతమంది ముస్లిం జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. వాళ్ళిద్దరి మధ్య డిబేట్స్ నడుస్తూ ఉంటాయి ఎప్పుడు. వీళ్ళంతా ముస్లింసే. బట్ ఏంటంటే సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు రెండు వర్గాలు ఉంటాయి దాంట్లో, సున్నీ వర్గం, షియా వర్గం. సున్నీ వర్గంలో 90% ముస్లింస్ సున్నీ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. 10% ముస్లింస్ వచ్చి షియా వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక డిబేట్ నడుస్తూనే ఉంటుంది. బట్ వీళ్ళంతా ఫాలో అయ్యేది ఖురాన్నే. కానీ దాంట్లో కొంతమంది ముస్లింస్ మిలాదున్ నబీ అనేది ప్రవక్త గారి పుట్టినరోజు కాబట్టి మనం దానికోసం ఒక ప్రత్యేక పూజలు జరిపి, అంటే ప్రత్యేక ప్రార్థనలు మసీదులో నమాజులు చదువుతారు ప్రవక్త గారి పేరు మీద చదివి అలా సెలబ్రేట్ చేసుకుంటారు సైలెంట్ గా. కానీ కొంతమంది ప్రజలు ఏం చేస్తారంటే ముఖ్యంగా హైదరాబాదు, అలాగనే కర్నూలు, కడప ఇలాంటి మెయిన్ మనకి ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయో జిల్లాలు, ఈ జిల్లాల్లో చాలా పెద్దగా ర్యాలీలు తీసి ఆకుపచ్చ జెండాలు, మీరు పాకిస్తాన్ జెండాలు అనుకుంటారండి, అట్లా పొరపాటు పడకండి. ఆకుపచ్చ జెండాలు అంటే అవి పాకిస్తాన్ జెండాలు కాదు. నార్మల్ గా వాళ్ళ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఆ జెండాలు పెట్టుకొని వాళ్ళ వీధులు ఏవైతే ఉంటాయో వీధుల్లో అలంకరిస్తారు. అలాగనే వాళ్ళ ఇంటి ముందు కట్టుకుంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు, ప్రత్యేక పూజలతో ఆ ఫెస్టివల్ అయితే జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ ఫెస్టివల్ రోజు మిలాదున్ నబీ ఏదైతే ఉందో ప్రవక్త గారి పుట్టినరోజు దానాలు చేస్తారు, అలాగే అన్నదాన కార్యక్రమాలు చేస్తారు, బైకుల పైన ర్యాలీలు కూడా తీస్తారు. మీరు చూస్తూ ఉంటారు సిటీలో, హైదరాబాద్ లో చాలా ఎక్కువ జరుగుతాయి. దీంట్లో ఈ ఏదైతే ముస్లింస్ లో రెండు వర్గాలు ఉన్నాయో సున్నీలు, షియాలు, వీళ్ళిద్దరిలో కొంతమంది జరుపుకుంటారు, కొంతమంది జరుపుకోరు. ఎవరిష్టం వాళ్ళది. బట్ కొంతమంది ఏమని నమ్ముతారంటే ఇది కొత్త ఆచారం అని కొంతమంది నమ్ముతారు. ఏది ప్రవక్త గారి పుట్టినరోజు మనం మిలాదున్ నబీ జరుపుకోవడం అనేది కొత్త ఆచారం అని నమ్ముతారు. కొంతమంది అలా నమ్మరు. ఇలా ర్యాలీలు తీసి ఇలా ఏదైతే వాళ్ళ ఫెస్టివల్లో అన్నదాన కార్యక్రమాలు, అలాగనే కొంత దానం చేస్తూ ఉంటారు బక్రీద్ పండుగ చేసినట్టు. ఇలా ఒక వర్గం ఉంటే ఇంకొంతమంది ముస్లింస్ ఇలా చేసుకుంటారు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకున్నాయి. దీంతో పాటు మనకి మిలాదున్ నబీ రోజు గత 2 సంవత్సరాల్లో చూసుకుంటే మిలాదున్ నబీ ఈ గణేష్ ఉత్సవాల మధ్యలోనే వస్తుందండి. పోయినసారి కూడా మిలాదున్ నబీ గణేష్ పండుగ దగ్గరకు వచ్చింది కాబట్టి అప్పుడు కూడా ముస్లిం సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మత పెద్దలు, పోలీసులు ఇలా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి, గణేష్ పండుగ మనకి నిమజ్జనం కార్యక్రమాలు నడుస్తున్నాయి కాబట్టి ఈ నిమజ్జనం టైంలో మీరు ర్యాలీలు తీస్తే ఇద్దరి మధ్య క్లాష్ వచ్చే అవకాశం ఉంటుందని ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా అలానే జరిగింది. అప్పుడు ముస్లిం పెద్దలు దాన్ని అంగీకరించి పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది ఇంతకు ముందు. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు మనకి గణేష్ చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది మనకి ఇప్పుడు గణేష్ పండుగ. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మిలాదున్ నబీకి సంబంధించిన ప్రవక్త గారి పుట్టినరోజు ర్యాలీ తీస్తే ముస్లిం సోదరులు అక్కడ క్లాష్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జెండాలు పట్టుకొని సౌండ్స్ చేసుకుంటూ చాలా పెద్దగా ఉంటాయి వాళ్ళ ర్యాలీస్. తర్వాత మన గణేష్ దగ్గర కూడా అలానే ఉంటాయి కాబట్టి పోలీసు వాళ్ళు అయితే ఎవరైతే ముస్లిం మత పెద్దలు ఉన్నారో వాళ్ళకి చెప్పారు, ఇలా మనకి గణేష్ ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి, గణేష్ ర్యాలీలు ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం ర్యాలీని మీరు మిలాదున్ నబీకి సంబంధించిన ర్యాలీ తీయాలనుకుంటారో ఆ ర్యాలీని పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయపడ్డారు. దానికి ముస్లిం పెద్దలు కూడా అంగీకరించి మేము 14వ తారీఖు జరుపుకుంటాము, మా మిలాదున్ నబీ ర్యాలీ ఏదైతే ఉందో దాన్ని మేము 14వ తారీఖు జరుపుకుంటామని పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి హిందూ ముస్లిం బాయ్ అని మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాలి మనం. దానికి సహకరించిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు. ఏదైతే మన సంస్కృతి ఉందో హిందూ ముస్లిం బాయ్ అని మన ఇండియాలో దాన్నే ముందుకు తీసుకెళ్దాం మనం. ముస్లిం సోదరులు దానికి అంగీకరించినందుకు చాలా మంచి విషయం అది. ఎందుకంటే క్లాషెస్ అయితే హైదరాబాద్ లాంటి సిటీస్ లో ఇలా మతపరమైన గొడవలు వస్తే మొత్తం క్లాష్ అయిపోద్ది. ఇది మన స్టేట్కి ఒక్కదానికే కాదు, మన రాష్ట్రం ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికే కాదు, ఓవరాల్ ఇండియాలో, ప్రపంచంలో కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన హైదరాబాద్ లో ఎలాంటి గొడవలు లేవు. ఎప్పుడో జరిగినాయి గొడవలు, ముస్లిం హిందూ గొడవలు, అవి ఇప్పుడు లేవు. ఇప్పుడు లేకపోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే హైదరాబాద్ ప్రశాంతమైన సిటీ, ఎలాంటి గొడవలు ఉండవు. వేరే దేశం నుంచి ఇక్కడ ఫారినర్స్ వచ్చైనా ఉండొచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా ఇక్కడ బతకొచ్చు, ప్రశాంతంగా బతకొచ్చు. ఇక్కడ ఎలాంటి గొడవలు జరగవు. ఇలా గొడవలు జరిగితే, హిందూ ముస్లిం గొడవలు ఏదైనా జరిగితే నష్టం కేవలం హిందువులు, ఎవరైతే కొంతమంది హిందువులు కొంతమంది ముస్లిమ్స్ గొడవ పడతారు కదా వాళ్ళకి మాత్రమే కాదు,
ఓవరాల్ మన తెలంగాణ మొత్తంలో ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో 4 కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అవుతారు. దానికి గల కారణం ఏందంటే హైదరాబాద్ మన క్యాపిటల్ సిటీ. ఇక్కడ నుంచి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఈ హైదరాబాద్‌లో రెవెన్యూ ఏదైతే జనరేట్ అవుతుందో ఈ రెవెన్యూనే మనకి పథకాల రూపంలో గాని, వేరే జిల్లాలకి రోడ్లు, వేరే జిల్లాల్లో కావాల్సిన అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ఎక్కువ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ అమౌంటే మేజర్‌గా ఉంటది. ఇప్పుడు ఇక్కడికి గొడవలు అయితుంటే హిందూ ముస్లిం గొడవలు ఇట్లా అల్లర్లు అయితుంటే ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చే కంపెనీస్ ఎంఎన్‌సి కంపెనీస్ గాని, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడ కంపెనీలు పెట్టాలనుకుని వచ్చినోళ్ళు గాని, వాళ్ళు ఏమనుకుంటారంటే అక్కడ గొడవలు అయితే అక్కడికెళ్ళొద్దు అని అనుకుంటారు. ఇప్పుడు ఆ గొడవలు ఏమీ లేవు కాబట్టే మన దగ్గర ఇంత ఎంఎన్‌సి కంపెనీస్ వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్‌లు చేసుకుంటున్నారు. ఇక్కడ రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మన హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని గణేష్ పండుగ జరుగుతుంది. అలానే మిలాదున్ నబీకి పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఇలానే మనం ముందుకెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ముస్లిం సోదరులకి మిలాదున్ నబీ శుభాకాంక్షలు. థాంక్ యూ.